బ్రేక్ఫాస్ట్ లో పులావ్ తింటే ఎలా ఉంటుంది? అమ్మో, ఉదయాన్నే పలావా అని అనుకుంటున్నారా? కానీ ఇది రైస్ తో చేసేది కాదు. కడుపుకు లైట్ గా ఉండే హెల్దీ పలావ్ ఇది. టేస్ట్ లోనూ ది బెస్ట్. బరువు తగ్గాలనుకునే వారికి కూడా సూట్ అవుతుంది. ఈ టేస్టీ గోధుమ రవ్వ పులావ్ ఎలా చేయాలో ఇక్కడ చూసేయండి. గోధుమ రవ్వ పలావ్ తయారీకి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ 3, తరిగిన బీన్స్ అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరప 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నీరు 2 లేదా 2.5 కప్పులు. గోధుమ రవ్వ పలావ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ నూనె వేడి చేయండి. నూనె కాస్త వేడెక్కగానే అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. ఉల్లిపాయలు కాస్త వేగిన తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తరువాత ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. అప్పుడు టమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి 2 నుండి 3 నిమిషాలు వేపండి. తరువాత ఇందులోకి జీలకర్ర, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసి బాగా కలపండి. ఆ తరువాత దీంట్లోకి గోధుమ రవ్వను వేసి ఉండలు కట్టకుండా నెమ్మదిగా కదుపుతూ వేయండి. బాగా కలిపి మూత పెట్టి మంటను పూర్తిగా తగ్గించి సిమ్లో 5 నుంచి 7 నిమిషాలు నీరంతా ఇరిగిపోయి రవ్వ మెత్తగా ఉడికే వరకు ఉంచండి. అప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే హెల్దీ అండ్ టేస్టీ గోధుమ రవ్వ పలావ్ రెడీ. ఈ పలావ్ బ్రేక్ఫాస్ట్ గానే కాకుండా రాత్రిపూట తిన్నా కడుపుకు హెవీ అనిపించదు. పిల్లల లంచ్ బాక్స్ కు కూడా ఇది మంచి ఆప్షన్. కూరగాయలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.